హలో హాయ్ అండి. ఈరోజు మళ్ళీ ట్యూస్డే వచ్చేసింది. అంటే ఈరోజు మనము మళ్ళీ హెయిర్ గ్రోత్ కోసము ఒక రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు చాలా సింపుల్గా కొత్తిమీర నువ్వుల పచ్చడిని చూపిస్తానండి. కొత్తిమీర అనే కదా అని తీసి పడేయకండి. దీనిలో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. కొత్తిమీర హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ చట్నీని 1 వీక్ పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్లోకే కాకుండా శాండ్విచ్లోకి కూడా యూస్ చేసుకోవచ్చండి. అలాగే మనము బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ వేసుకుంటాం కదా, ఆమ్లెట్ వేసుకున్న తర్వాత పైనుంచి ఈ చట్నీని స్ప్రెడ్ చేసుకొని తింటే కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీని 1 వీక్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 2 కట్టల కొత్తిమీరను తీసుకున్నాను. కొత్తిమీర వేర్లను కట్ చేసేసుకొని చెత్త గడ్డి లేకుండా చూసుకోవాలి. కొత్తిమీరను ఇలా కాడలతో సహా వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్దగా కట్ చేసుకోండి. ముందు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇలాగే మొత్తం కొత్తిమీరను కట్ చేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఒక జాలి గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ ఒడిసిపోతాయండి. స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక స్పూన్ ధనియాలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోండి. చివరిగా 2 స్పూన్స్ నువ్వులను వేసుకొని వేయించుకోండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి చల్లారనిచ్చుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీరను ఇలా కాసేపు కలుపుతూ ఉంటే కాస్త దగ్గర పడుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలను వేసుకొని కలుపుకోండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త పసుపును వేసుకొని కలుపుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. అన్నీ ఒకేసారి వేస్తే అంత రుచి బాగుండదు. తర్వాత ఇందులో చింతపండును వేసుకోవాలి. ఇది నేను పులుసు కోసం వాడుకున్న చింతపండు అండి. పులుసును తీసిన తర్వాత మిగిలిన చింతపండు. పులుసును తీసిన చింతపండు కాబట్టి పులుపు ఎక్కువగా ఉండదండి. అందుకోసమని నేను కొంచెము చింతపండును ఎక్కువగా తీసుకున్నాను. మీరు మామూలు చింతపండును కూడా వాడుకోవచ్చండి. ఇందులోకే కాస్త టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఉప్పును చివరిలో వేసేదానికన్నా ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. ఉప్పును ఇప్పుడే వేయడం వలన కూరలో కొన్ని నీళ్లు ఊరి ఆ కాడలు అనేవి ఉడుకుతాయండి. ఇలాగే ఒక 10 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి. చూసారా, కూరలో ఇలా నీళ్ళు వచ్చి ఉడికిపోతుంది. అప్పుడు కూర అనేది చాలా కమ్మగా ఉంటుందండి, లేకపోతే పసరు పసరు ఒగరుగా ఉంటుంది. ఇలాగే నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు కలుపుతూ వేయించుకోండి. ఈ విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోయి దగ్గరకు అయిపోయింది చూసారా. ఈ విధంగా అయినప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, నువ్వులను పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి చల్లారిన కొత్తిమీరను వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీరను పేస్ట్ చేసుకునేటప్పుడు గట్టిగా అయితే కొన్ని వేడి చేసి చల్లార్చిన నీళ్ళను కలుపుకోవాలి. వేడి చేయని నీళ్ళను కలుపుకుంటే పచ్చడి పాడవుతుందండి. వేడి చేసి చల్లార్చిన నీళ్ళను మాత్రమే కలుపుకోండి. మీరు ఈ పచ్చడిని ఒక 3 డేస్ బయట ఉంచుకొని మిగతా డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావలసినప్పుడు తినండి. ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి. తాలింపు వేయడంలో కూడా ఒక మహత్యం ఉంటుందండి. ఇప్పుడు చాలా మటుకు అందరూ తాలింపును ఒకటేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నారు. అలా వేయకూడదు. మా చిన్నప్పుడు ఎవరింట్లో తాలింపు వేసినా కూడా ప్రతి ఇంటికి తాలింపు వాసన పోయేది. అంత ఘాటుగా అంత కమ్మగా ఉంటుండే. ఆ తాలింపు వాసన రాగానే ఆకలేసేది. అట్లా ఉంటుండే అప్పుడు. తాలింపు ఆ విధంగా రావాలంటే మీరు కూడా ఇలా చేసుకోండి. నూనె కాగిన తర్వాత ముందు వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి. తర్వాత ఆవాలను వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే మనం ఇంకా వేరే ఏదైనా వేసుకోవచ్చు. తాలింపుకి వెల్లుల్లి ఆవాలతోనేనండి ఆ యొక్క సువాసన వచ్చేది. ఇంకా తర్వాత మనకు కావాల్సిన పప్పులు శనగపప్పు కానీ మినపప్పు కానీ వేసుకుంటే అవి వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను.
తర్వాత కాస్త జీలకర్రను వేసి కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు ఇంగువని 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపును వేసి కలిపి చివరిగా కొద్దిగా కరివేపాకును వేసి కలుపుకుంటే మన తాలింపు రెడీ అయిపోయినట్లేనండి. మీకు ఈ హెయిర్ గ్రోత్ కొత్తిమీర నువ్వుల చట్నీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.